ఇక ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ ఏంటంటే కీరవాణి గారి మ్యూజిక్ అనమాట. ఆఫ్టర్ ఆస్కార్ అందుకున్న తర్వాత ఆయన చేస్తున్న సినిమా గదా! సో, మరి కీరవాణి గారి మ్యూజిక్‌తో ఏ సినిమానైనా కూడా నెక్స్ట్ లెవెల్‌లో తీసుకెళ్తారు గదా! సో, మరి 'ఆర్ఆర్' అనేది మొత్తం టోటల్ ఎలా వచ్చింది? ఎలా జరిగింది సార్? ఎందుకంటే 'బాహుబలి', 'త్రిబుల్ ఆర్' ఆ జోనర్‌లో టైప్ ఆఫ్ ఫిల్మ్ కాబట్టి హ్మ్. ఆల్రెడీ ఆయన ముద్ర ఏంటో అందరికీ తెలుసు. హ్మ్. సో, అది కరెక్టే, ఆయనకి యాప్ట్ ఉంది. అందువల్ల ఆయన బ్రాండ్ ఈ సినిమాలో కనిపిస్తుందండి. హ్మ్. అందుకనే కీరవాణి గారు చేస్తేనే బాగుంటుంది. కీరవాణి గారికి నాకు ఫస్ట్ 30 ఇయర్స్‌గా తెలుసు. కానీ సినిమాగా చేయలే ఫస్ట్ టైం. హ్మ్. ఆయన చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేసేటప్పటి నుంచి ఆయన పరిచయం. హ్మ్. కానీ ఫస్ట్ టైం ఈ సినిమా ఆయనే కావాలని అనుకున్నాను. హ్మ్. ఆయనైతేనే ఈ సినిమాకి చేయగలరని. హ్మ్. మొన్నతో చూశారు. ఇప్పుడు వచ్చే సాంగ్స్ చూశారు. హ్మ్. ఇట్లాంటి ఒక జోనర్‌లో ఉన్న సినిమా సాంగ్స్ హిట్ అవ్వడమే చాలా ప్లస్ సినిమాకి హ్మ్. ఆల్రెడీ. హ్మ్. హ్మ్. అంటే మ్యూజికల్‌గా రెగ్యులర్ సినిమా కాకుండా డిఫరెంట్ జోన్‌లో ఉన్న సాంగ్స్ కూడా అడ్వాంటేజ్ అయితే ప్లస్ హ్మ్. అయితే హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. యెస్. యెస్. సాంగ్స్ బాగా మొత్తం రీల్స్ అన్నిట్లో కనిపిస్తున్నాయి బాగా. ఇక్కడ తెలుగు కాదు, ఇప్పుడు తమిళ్‌లో బాగా ఫైర్ అవుతున్నాయి. ఫైర్ హిందీలో అవుతున్నాయి. యెస్. యెస్. నాకు మెసేజ్ ఫోన్‌లో వస్తున్నాయి. హ్మ్. సాంగ్స్ హిట్ అయినాయని. హ్మ్. సో, మ్యూజిక్ హిట్ అయితే ఇంకా రికార్డింగ్ ఆయన గురించి చెప్పక్కర్లేదు. చెప్పక్కర్లేదు. అవును సార్. యాహ్! అయితే మరి ఈ సినిమా వరకు 'ఏం రత్నం' గారు ఓన్లీ ప్రొడ్యూసరా? లేతే మీ ఓవరాల్ యువర్ రోల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు సార్, సార్? నేను ఇప్పుడు ఏ సినిమా అయినా, నాట్ హ్మ్. ఓన్లీ దిస్ ఫిల్మ్, హ్మ్. నేను ప్రొడ్యూసర్‌గా ఫీల్ అవ్వను. హ్మ్. టెక్నీషియన్‌గానే ఫీల్ అవుతా. హ్మ్. ఓవరాల్ అబ్జర్వేషన్ దీంట్లోనే సినిమా తయారవుతుంది. హ్మ్. సో, అందులో ఎక్స్‌పీరియన్స్ కూడా కావాలి కదా! హ్మ్. ఎందుకంటే అప్పుడు ఇంతకుముందు ఇన్ ఫిల్మ్ ట్రిక్ ఫోటోగ్రఫీ ఉండేవాళ్ళు, యెస్. చేసేవాళ్ళు. అవును సార్. ఇవాళ గ్రాఫిక్స్ వచ్చాయి. గ్రాఫిక్స్ కూడా బిగినింగ్ భారతీయుడప్పుడు మేము హాంకాంగ్‌లో చేసాం. ఈ చిన్న మామూలుగా లవ్ స్టోరీ 'ప్రేమికుల రోజు' అనే సినిమా చూసుంటారు. అవును. అవును. దాంట్లో కూడా ఎంత గ్రాండ్‌గా చేశారు. చేసాం అనమాట. హ్మ్. హ్మ్. సో, ఇంక కళ్యాణ్ గారి సినిమా వస్తే చెప్పక్కర్లేదు. కళ్యాణ్ గారు ఇంతవరకు హ్మ్. ఇంత గ్రాఫిక్ సినిమా చేయలేదాయన. హ్మ్. హ్మ్. అందువల్ల ఎక్కువ కేర్ తీసుకున్నాం. హ్మ్. ఆయన ఎలా ఉండాలి, ఎలా చూపించాలనేది. హ్మ్. సినిమా వచ్చాకే అర్థమవుతుంది. యెస్. అసలు ఎన్ని చోట్ల క్లాప్స్ కొడతారు. హ్మ్. అది హై మూమెంట్స్ ఉంటాయన్నమాట. అంటే 'రత్నం' గారు ఏది జనరల్‌గా చెప్పరు. మీరు హ్మ్. ప్రతి సినిమాకి కాన్ఫిడెంట్‌గా కనపడతారు గానీ, బట్ ఇంత ఒక సినిమా గురించి చెప్పడం అనేది అవునవును. చెప్పారంటే ఖచ్చితంగా ఉంటదని ఒక అదే. నమ్మకం అయితే ఉంది మీ మాట మీద మాకు. అయితే డబ్బింగ్ జస్ట్ 4 అవర్స్‌లో కంప్లీట్ అయిపోయిందన్నారు. ఎంతవరకు నిజం సార్ ఇది? అంటే ముందేమైనా చెప్పారా? లేకపోతే లేదు, ఓన్లీ లేదు, నిజమే. హ్మ్. అంటే లెస్ డైలాగ్, మోర్ వర్క్. హ్మ్. అంటే డైలాగ్స్ ఎంతవరకు అంతే ఉంటాయి. అందులో ఇప్పుడు కంప్యూటర్ యుగం కదా! ఫాస్ట్‌గా ఆల్రెడీ మేము పిక్చర్ అంతా ఒక డబ్ చేసి రెడీగా ఉంది కాబట్టి, ఐడియా ఉంది కాబట్టి ఫాస్ట్‌గా చెప్పేశారు. హ్మ్. మొత్తం 4 అవర్స్‌లో హ్మ్. కంప్లీట్ చేసేసారు.